ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర స్థాయి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు ఒక ఎమ్మెల్యే సీట్ కోసం బీఎస్పీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నమ్మిన సిద్ధాంతంతో కొనసాగుతున్నారా? ఆనాడు బీఎస్పీ అయినా బీఆర్ఎస్ అయినా బీఎస్పీ పార్టీలో చేరేటప్పుడే మీరు కేసీఆర్ తోటి ఒక ఒప్పందం చేసుకున్నారు. నిజంగా చెప్పాలంటే ఇలా బీజేపీ కాంగ్రెస్ అలాంటి దళితులకు అన్యాయం చేశారు అన్న ఒక పార్టీలో దళిత వాదాన్ని భుజానెత్తుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేను దళితవాదాన్ని మాత్రమే మోస్తాను, రాజకీయాలకు రా. మన గువ్వల బాలరాజు పార్టీ నుంచి వెళ్ళి రాజీనామా చేసి వెళ్ళిపోయినప్పుడు తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని ఎట్లా వదిలిపెట్టిపోయారు? బాలరాజు గారిని ఏమన్నా అంటే అయితే ఈరోజు మీరు గురుకులంలో పనిచేసినప్పుడు మీకు కూడా తెలుసు, టెండర్లకు వెళ్ళారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అనే ఆరోపణలు కూడా ఆ రోజు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర సిఐడి ఉంది, పోలీసులు ఉన్నారు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఉత్తద్దాలు 100 బూత్. కేటీఆర్ కేసీఆర్ పప్పెట్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఓపెన్గా చెప్తున్నా మీకు, వాళ్ళు చాలా. కానీ తన పార్టీలో తన కూతురునే సమాలించుకోలేకపోతున్నారు. మనం అందరం స్వతంత్రులం. టీఆర్ఎస్ పార్టీలో ఆమె పెద్దగా ఏమీ లేదు, ఆమె గురించి ఆలోచించడం లేదన్నందుకే జగదీష్ రెడ్డి గారిని లిల్లు పుట్టన్నారు. ఆమె టీఆర్ఎస్ పార్టీ అనేది ఈ ప్రస్థానంలో ప్రవీణ్ కుమార్ ఇంత స్థాయికి రావడానికి ప్రేరణ ఇచ్చింది ఎవరు?